మా తాత జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే ఎవరు చెప్పినా వినేటట్లు లేడు. తన ఎలాగైనా జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి మీద, కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద కక్ష సాధింపు చేయాలని చూసాము. అసలు అడుగే పెట్టనీకోకుండా 15 నెలల నుంచి ఏదో మొన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో అడుగు పెడితే మళ్ళీ వెంటనే పంపించడం కూడా చూసాం. చంద్రబాబు నాయుడు వస్తున్నాడని చెప్పి ఇప్పుడు మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలాగైనా పెద్దారెడ్డిని టార్గెట్ చేశాడు. ఇంతకుముందు కూడా టార్గెట్ చేశారు. అప్పుడు తన భార్య, పెద్దారెడ్డి భార్య హైకోర్టుకి వెళ్ళి దాన్ని స్టే తీసుకొచ్చింది. మళ్ళీ అయినా కూడా స్టే వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ మళ్ళీ కూడా అధికారులు జేసీ పెద్దారెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. మీ ఇంటిని మేము మళ్ళీ ఆల్రెడీ సర్వే చేశారు, అయినా కూడా మేము మళ్ళీ సర్వే చేయాలి, మళ్ళీ మేము కొలతలు తీసుకోవాలి, ఇది అక్రమంగా నిర్మించబడింది అంటూ కూడా మళ్ళీ పదే మేము కొలతలు చేయడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపైన పెద్దారెడ్డి మళ్ళీ కోర్టుకి వెళ్తారా? మరి కోర్టు స్టే ఆల్రెడీ ఉంది. మరి దీనిపైన కోర్టుకి ఎవరికి భయపడరు అనేది మనకి తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు ఎందుకంటే అన్ని వ్యవస్థలు తనవే అనేది తెలుసు. సో మరి దీనిపైన మరి జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఎవరు చెప్పినా అయినాడు, చంద్రబాబు నాయుడు చెప్పినా అయినాడు, ఎవరు చెప్పినా అయినాడు. మరి వీళ్ళిద్దరికి ముగింపు ఎప్పుడు వస్తుందేమో తెలియదు. ఎప్పుడు తాడిపత్రి ప్రశాంతంగా ఉంటుందో మరి చూడాలి.